గుడ్ మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే 6 వరకు అరెస్ట్ వద్దు అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టులో రక్షణ. కేతిరెడ్డి పెద్దారెడ్డి, గోపిరెడ్డి, శ్రీనివాసరెడ్డి, చింతమనేని ప్రభాకర్, జేసీ అస్మిత్ రెడ్డిలకు ఉపశమనం. 4 కంటే ఎక్కువ మందితో తిరగద్దని హైకోర్టు షరతు. వారి కదలికలపై నిఘా ఉంచాలని ఈసీ పర్యవేక్షణలోని పోలీసులకు ఆదేశం. ఎన్నికల సందర్భంగా చోటు చేసుకున్న నేరాల్లో నిందితులుగా ఉండి హైకోర్టును ఆశ్రయించిన అభ్యర్థులకు తాత్కాలిక ఊరట లభించింది. జూన్ 6 వరకు వారిని అరెస్ట్ చేయొద్దని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. న్యాయస్థాన ఉత్తర్వులతో ఉపశమనం పొందిన వారిలో ఈవీఎంను పగలగొట్టిన కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కూడా ఉన్నారు. తాడిపత్రి వైకాపా అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి, నర్సరావుపేట వైకాపా అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, దెందులూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్, తాడిపత్రి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జేసీ అస్మిత్ రెడ్డిలకు సైతం అరెస్టించి న్యాయస్థానం రక్షణ కల్పించింది. జూన్ 4న ఓట్ల లెక్కింపు ఉందని, బరిలో ఉన్న అభ్యర్థులు పోలింగ్ ఏజెంట్లు నియమించుకోవాల్సి ఉన్నందున అరెస్ట్ నుంచి తాత్కాలిక రక్షణ కల్పించాలని పిటిషనర్ల తరపు సీనియర్ న్యాయవాదులు చేసిన అభ్యర్థులు న్యాయస్థానం అంగీకరించింది. షరతులతో పిటిషనర్లకు అరెస్ట్ నుంచి ఉపశమనం కల్పిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు ఇచ్చారు. అభ్యర్థుల వెంట 4కి మించి ఉండరాదని షరతు విధించారు. వీరి కదలికలపై ఎన్నికల సంఘం పోలీసులతో నిఘా పర్యవేక్షణ ఉంచాలని ఆదేశించారు. సాక్షులను బెదిరించకూడదని, దర్యాప్తులో జోక్యం చేసుకోవడానికి వీల్లేదని పిటిషనర్లకు స్పష్టం చేశారు. కేసు లోతుల్లోకి వెళ్లకుండా ఈ మేరకు తాత్కాలిక ఉత్తర్వులు ఇస్తున్నట్టు ప్రకటించారు. ప్రధాన వ్యాజ్యాల్లో పోలీసులు కౌంటర్ దాఖలు చేయాలని పేర్కొంటూ విచారణ జూన్ 6కి వాయిదా వేశారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయ్ గురువారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముగిసే వరకు తాడిపత్రి నియోజకవర్గంలో అడుగు పెట్టొద్దని, అక్కడ వైకాపా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు షరతులు విధించారు. అలాగే మాచర్ల నియోజకవర్గం పరిధి పాల్వాయి గేట్లోనూ పోలింగ్ బూత్లో ఈవీఎం ధ్వంసం చేసిన వ్యవహారంలో రెంటచింతల పోలీసులు తనపై నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గురువారం హైకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది టి నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. ఈవీఎంను ధ్వంసం చేస్తున్న ఘటనపై ప్రతిపక్ష నేత నారా లోకేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసే అంశాన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. దాన్ని పరిగణలోకి తీసుకుని పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయాలని ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. పిటిషనర్పై నమోదు చేసిన సెక్షన్లని 7 ఏళ్లలోపు జైలు శిక్షకు వీలున్నవే. 7 ఏళ్లలోపు జైలు శిక్షకు వీలున్న కేసులు అరెస్ట్ చేయొద్దని సుప్రీంకోర్టు ఆర్నేష్ కుమార్ కేసులో స్పష్టం చేసిన ఆ ఉత్తర్వులకు విరుద్ధంగా ఈసీ ఉత్తర్వులు ఉన్నాయి. అలాంటి ఉత్తర్వులు ఇచ్చే అధికారం ఈసీకి లేదు. పిటిషనర్ ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసేందుకు రాష్ట్ర పోలీసు యంత్రాంగం ప్రయత్నిస్తోంది అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. అయితే ఈవీఎం ధ్వంసం ఘటనలో ఏపీఓ సస్పెన్షన్, పిన్నెల్లిని అరెస్ట్ చేయాలంటూ ఈసీ సీరియస్. ఆ దృశ్యాలు ఈసీ నుంచి బయటకు వెళ్ళలేదు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా మాచర్ల నియోజకవర్గం పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రంలో ఈవీఎంని ఎమ్మెల్యే ధ్వంసం చేసిన ఘటనలో సరైన సమాచారం ఇవ్వని పోలింగ్ అధికారి, పీఓ, సహాయ పోలింగ్ అధికారి ఏపీఓలని సస్పెండ్ చేయాలని ఆదేశించినట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. హైకోర్టు ఆదేశాలు వెలువడక ముందు గురువారం మధ్యాహ్నం మీనా తన కలిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే ఆగిన రవాణా శాఖ ఆన్లైన్ సేవలు 18 కోట్ల బకాయిలు చెల్లించకపోవడమే కారణం. క్లౌడ్ యాక్సెస్ నిలిపేసిన సర్వీస్ ప్రొవైడర్. ఈ ప్రగతి వెబ్సైట్ పనిచేయక వాహనదారులకు ఇక్కట్లు. ఓ వ్యక్తి వేరొకరి వద్ద కారు కొనుగోలు చేశారు. రవాణా శాఖకు చెందిన ఈ ప్రగతి వెబ్సైట్ ద్వారా తన పేరు రిజిస్ట్రేషన్ మార్చుకుంటున్నారు. ఇంతలో బుధవారం సాయంత్రం వెబ్సైట్ ఆగిపోయింది. గురువారం కూడా అదే పరిస్థితి. రవాణా శాఖ అధికారులను సంప్రదిస్తే సాంకేతిక సమస్య వచ్చిందని 4-5 రోజులు పడుతుందని చెప్పారు. కానీ అసలు విషయం అది కాదు. రవాణా శాఖ డేటా అంతా ఓటీఎస్ఐ అనే సంస్థకు చెందిన క్లౌడ్లో స్టోర్ అవుతుంది. అందుకు ఓటీఎస్ఐకి రవాణా శాఖ ఏటా నిర్దేశిత మొత్తం చెల్లించాలి. ఏడాదిన్నరగా సొమ్ము చెల్లించకపోవడంతో ఆ సంస్థ బుధవారం సాయంత్రం క్లౌడ్ స్టోరేజ్తో యాక్సెస్ నింపేసింది. దీంతో రవాణా శాఖకు చెందిన ఈ ప్రగతి వెబ్సైట్ కూడా నిలిచిపోయింది. ఈ వెబ్సైట్ నిర్వహణ కూడా ఆ సంస్థే చూస్తోంది. రెండింటికి కలిపి ఏడాదిన్నరగా దాదాపు 18 కోట్ల వరకు బకాయిలు చెల్లించాలి. వాటిపై ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో సదరు సంస్థ తమ సేవలను అర్ధాంతరంగా ఆపేసింది. దీంతో కొత్త వాహనాల రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్సులు, ఎల్ఎల్ఆర్ల జారీ మినహా మిగిలిన అన్ని సేవలు బంద్ అయ్యాయి. వాహనాల ట్రాన్స్ఫర్, రెన్యువల్ ఫిట్నెస్ సర్టిఫికెట్లు, ఎన్ఓసీల జారీ, త్రైమాసిక పన్నులు, ఈ చలాన్లు అన్నీ కూడా ఆగిపోయినాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే అయిన వారికి భూముల పందారం. ఏకపక్షంగా భూ రికార్డుల వివరాలు తారుమారు. రెవెన్యూ వ్యవహారాల వైకాపా నేతల జోక్యం. అక్రమంగా ప్రభుత్వ భూముల కైంకర్యం. వైకాపా నేతల జోక్యంతో భూముల రికార్డులు తారుమారవుతున్నాయి. రెవెన్యూ సిబ్బందిని బెదిరిస్తూ, ప్రలోభాలకు గురి చేస్తూ తమకు అనుకూలంగా రికార్డులు మార్చేసుకుంటున్నారు. ఇదే అదనంగా పలువురు రెవెన్యూ అధికారులు ఏకపక్షంగా ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తులకు డీకే పట్టాల రూపంలో దారాదత్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యుల పేర్లతో రాసేసుకుంటున్నారు. భూ యజమానుల నిర్ధారణ, విస్తీర్ణం, సర్వే నెంబర్లకు ప్రామాణికంగా తీసుకునే వెబ్ల్యాండ్లో ఉండే వివరాలను బ్యాంకుల రుణాలు ఎక్కువ మొత్తంలో పొందేందుకు వీలుగా కూడా మార్చేస్తున్న గమనార్హం. మ్యూటేషన్ విషయంలోనూ అక్రమాలకు పాల్పడుతున్నారు. వెబ్ల్యాండ్కి సంబంధించిన డిజిటల్ కీని తహసీల్దార్లకు తెలియకుండా కింది స్థాయి సిబ్బంది దుర్వినియోగం చేస్తున్న ఉదంతాలు కూడా ఉన్నాయి. ఇలాంటి ఘటనలు వైకాపా 5 ఏళ్ల పాలనలో భారీగా వెలుగులోకి వచ్చాయి. వీటిలో విచారణ వరకు వచ్చిన కేసులు కొన్ని మాత్రమే. ఏకపక్షంగా భూ రికార్డులో పేర్లు మార్చడంపై ఇటీవల హైకోర్టు సైతం మండిపడింది. నెల్లూరు జిల్లా కలిగిరి మండల వాసి తమ సొంత భూములను ప్రభుత్వానికి చెందినగా మార్చారని ఆరోపిస్తూ హైకోర్టును ఆశ్రయించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇప్పుడు డిగ్రీ ప్రవేశాలు అస్తవ్యస్తం. ఇంటర్ ఫలితాలు విడుదలై 40 రోజులు. కౌన్సిలింగ్పై రాని స్పష్టత. రాష్ట్రంలో డిగ్రీ ప్రవేశాలు నిర్వహించడంలో ఉన్నత విద్యామండలి తీవ్ర జాప్యం చేస్తోంది. ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలై 40 రోజులు పూర్తయినంతవరకు షెడ్యూల్ ఇవ్వలేదు.
పక్కనున్న తెలంగాణలో డిగ్రీ 3 విడతల ప్రవేశాలకు షెడ్యూల్ విడుదల చేసి మొదటి విడత ప్రక్రియ కొనసాగుతోంది. ఏపీలో ఇంకా ప్రైవేట్ కళాశాలకు అనుబంధ గుర్తింపు అనుమతుల పొడిగింపు ప్రక్రియనే పూర్తి చేయలేదు. మరేపు కొత్త కళాశాల ఏర్పాటుకి 53 యాజమాన్యాలు దరఖాస్తు చేసుకునేంతవరకు ఈ దరఖాస్తుల పరిశీలన పూర్తి కాలేదు. వీటికి 24-25 సంవత్సరాల ప్రవేశాలు కల్పిస్తామని నోటిఫికేషన్లో ఉన్నత విద్యామండలి ప్రకటించడం గమనార్హం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నేతల గృహ నిర్బంధం, చెలో మాచర్లకు వెళ్ళనీయకుండా పోలీసుల ముందస్తు చర్యలు. ఎన్నికల సందర్భంగా వైకాపా దాడుల్లో వేయబడిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను పరామర్శించడానికి ఆ పార్టీ గురువారం చెలో మాచర్ల కార్యక్రమానికి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. రాష్ట్ర జిల్లా స్థాయి నేతలతో కమిటీ వేసి బాధితులు పరామర్శిస్తామని పార్టీ వర్గాలు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో గుంటూరు, పల్నాడు జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేసి మాచర్ల వెళ్లకుండా అడ్డుకున్నారు. గుంటూరు నగరంలో తెలుగుదేశం పార్టీ నేతలు నక్కా ఆనందబాబు, జోలకంట బ్రహ్మారెడ్డి, కనపర్తి శ్రీనివాసరావు, చిలకలూరుపేటలో మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు, నరసరావుపేటలో చదలవాడ అరవింద బాబును పోలీసులు గృహ నిర్బంధం చేశారు. చెలో మాచర్లకు వెళ్ళవద్దని తెలుగుదేశం పార్టీ ద్వితీయ శ్రేణి నేతలకు ముందస్తుగా నోటీసులు ఇచ్చారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే కారుతో ఢీకొట్టి నడుంపై నుంచి పోనిచ్చి ఏ పార్టీతో సంబంధం లేని యువకుడిపై దాడి, చావు బతుకుల ఆసుపత్రిలో పోరాటం, వెలుగులోకి పిన్నెల్లి మరో అరాచకం. కర్రలు, బీరు సీసాలతో దాడులు చేశారు. ఆపై కారుతో ఢీకొట్టించారు. యువకుడిపై నుంచి కారు పోనిచ్చారు. దీంతో అతని కాళ్ళు నడుము విరిగిపోయాయి. 6 నెలల వరకు ఆసుపత్రిలోనే ఉండాలని వైద్యులు చెప్పడంతో ఆ కుటుంబం రోడ్డున పడింది. కూలి చేసే కుటుంబం, 6 నెలల కింద ప్రసవించిన భార్య, వృద్ధ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలింగ్ రోజున చేసిన అకృత్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో వెల్దుర్తి మండలం కొత్త పుల్లారెడ్డిగూడెం, కేపీగూడెం పోలింగ్ కేంద్రంలో చేసిన విధ్వంసకాండలో ఏ పార్టీకి సంబంధం లేని భవానీ ప్రసాద్ అనే యువకుడు తీవ్ర గాయాలపై నడవలేని, కూర్చోలేని దుస్థితిలో కుట్టుమిట్టాడుతున్నాడు. మే 13 జరిగిన దాడి భవానీ ప్రసాద్ మాటల్లో పోలింగ్ కేంద్రంలో ఉన్న కుర్రాళ్ళకు భోజనం ఇవ్వడానికి వెళ్ళాను. అంతలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి 7 వాహనాలతో వచ్చారు. వాటిలోంచి పలువురు వచ్చి చుట్టుముట్టారు. తెలుగుదేశం పార్టీ వారి కోసం వెతుకుతూ వచ్చి బీరు సీసాలు, రాడ్లు, కర్రలతో దాడులకు పాల్పడ్డారు. మేమంతా పరుగులు పెట్టాం. అంతలో నా ఫోన్ కింద పడిపోయింది. తీసుకోవడానికి ప్రయత్నిస్తుండగా నన్ను కారుతో ఢీకొట్టారు. దీంతో ఎగిరి కింద పడ్డా. నా నడుముపై నుంచి కారుతో తొక్కించారు. నా కాళ్ళు, నడుము పనిచేయడం లేదు. మూత్రనాళం దెబ్బతిందని శస్త్రచికిత్స చేయాలని వైద్యులు చెప్పారు. నేను కోలుకోవడానికి 6 నెలలు పడుతుందన్నారు. మొదట పొట్టకు ఆపరేషన్ చేయాలని ఆరోగ్యశ్రీకి దరఖాస్తు చేశాం. మాపై దాడులు చేసి వెళ్ళిపోయాక పోలీసులు వచ్చారు. నేను పనికి వెళ్తే నా కుటుంబం గడిచేది. 6 నెలల వరకు మాకు పూట ఎలా గడుస్తుందో అర్థం కావట్లేదు అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటిది. అయితే ఇందులో వార్తలో ఒకటి వక్రీకరించింది ఏంటంటే ఏ పార్టీతో సంబంధం లేదు అన్నటువంటి. భోజనాలు ఎవరికి తీసుకెళ్తారు? ఒకటి సిబ్బందికి భోజనాలు అయితే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకెళ్తారు. ఇక్కడ భోజనాలు కుర్రాళ్ళకి తీసుకెళ్లారంటే ఏంటి? అక్కడున్న ఏజెంట్లకు తీసుకెళ్లారు. ఏజెంట్లకు తీసుకెళ్తున్నారంటే పార్టీ వాళ్ళు అయి ఉంటారు కదా. పార్టీకి సంబంధం లేదని రాయాల్సిన అవసరమే ఉంది అందులో. అంటే పాపం అది తెలుగుదేశం డిజోన్ చేసుకున్నట్ట. ఈనాడు ఎట్ట రాసిందంటే తెలుగుదేశంకి సంబంధం లేదని చెప్పేసి. కనీసం ఇప్పుడు అతనేం గొడవలు చేయలేదు కదా, అతను బాధితుడే కదా. బాధితుడైనటువంటి తెలుగుదేశం కార్యకర్తని ఇట్లా చేశారని రాయొచ్చు కదా, తప్పే ఉంది అందులో. లేకపోతే ఎన్నికల సంఘానికి ఎందుకంత భయం? వైకాపా అరాచకాలు, దుశ్చర్యలపై కఠినంగా వ్యవహరించిన ఈసీ ఈవీఎం ధ్వంసంపై కేసు నమోదులో ఉద్దేశపూర్వక జాప్యం, ఎమ్మెల్యే పిన్నెల్లిని కాపాడే యత్నం, సిట్ లేకుండా గుర్తు తెలియని వ్యక్తులంటూ ముగించే వ్యూహమే. ఎన్నికల షెడ్యూల్ వచ్చాక ఎన్నికల సంఘానికి అసాధారణ అధికారాలు ఉంటాయి. రాష్ట్ర యంత్రాంగాన్ని తమ పరిధిలోకి తీసుకుని నిష్పాక్షిక స్వేచ్ఛాయుత ఎన్నికలు నిర్వహించడం దాని విధి. అయితే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం ప్రభుత్వ యంత్రాంగమే తమ పరిధిలో ఉంటుందనే విషయాన్ని విస్మరించి తాము వైకాపా ప్రభుత్వంలో ఒక భాగం అన్నట్టుగా పనిచేస్తుందని విమర్శలు ఎదుర్కొంటుంది. షెడ్యూల్ వెలువడి నాటి నుంచి అడుగడుగునా మెతక వైఖరే. ఎన్నికల నిర్వహణలో భాగంగా తన అధికారాలను పూర్తి స్థాయిలో వినియోగించాలని ఆలోచన చేయడం లేదు. తీవ్ర విమర్శలు వచ్చినప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లోని చర్యలు తీసుకుంటుంది. పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం ఘటనే ఎన్నికల సంఘం పనితీరుకు నిలువెత్తు నిదర్శనం. మాచర్ల నియోజకవర్గంలో 7 చోట్ల ఈవీఎం ధ్వంసం ఘటనలు జరిగితే ఏ అధికారి వాటిని క్షుణ్ణంగా పరిశీలించలేదు. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నిందితుడిగా చేర్చడానికి 8 రోజులు పట్టింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడే అది ఎన్నికల సంఘం నిజంగా పనిచేయలేదు. ఎందుకంటే మొదటి రోజున దాడులు చేసిందంతా తెలుగుదేశం వాళ్ళు, దానికి రివర్స్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేశారు. ఇద్దరి విషయంలోనూ ఏది స్పందించట్లేదు. అది ఎన్నికల సంఘం. ఇక్కడ పత్రికలు వీళ్ళకి వాళ్ళకి రాసుకొచ్చేటటువంటి పరిస్థితి తప్పించి వీళ్ళల్లో నిజాయితీ ఎప్పుడూ చచ్చిపోయింది. లేకపోతే క్యాట్ ఉత్తర్వులు సరైనవే. ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేయడానికి తగిన కారణాలు హైకోర్టుకు నివేదించిన ఆయన తరపు న్యాయవాది. తీర్పు వాయిదా వేసిన ధర్మాసనం. సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును 2 సార్లు సస్పెండ్ చేయడం తప్పుడుతూ హైదరాబాద్లోని కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ క్యాట్ ఈ నెల 8న ఇచ్చిన ఉత్తర్వులు సరైనవేనని సీనియర్ న్యాయవాది బి ఆదినారాయణరావు హైకోర్టులో వాదన వినిపించారు. ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు కొట్టేస్తూ క్యాట్ ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దాఖలు చేసిన వ్యాజ్యంపై గురువారం హైకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. ఏబీవీ తరపు న్యాయవాది వాదిస్తూ క్యాట్ ఉత్తర్వులు హైకోర్టు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకే అభియోగంపై 2 సార్లు సస్పెండ్ చేయడం చెల్లదు. ఇదే విషయాన్ని క్యాట్ స్పష్టం చేసింది. ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేయడానికి ప్రభుత్వం వద్ద సరైన కారణాలు లేవు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో ఆయన సర్వీస్లోకి తీసుకోవాల్సి రావడంతో 2సారి సస్పెండ్ చేయడానికి ప్రభుత్వం న్యాయ సలహా తీసుకుంది. అందుకు సంబంధించిన నోట్ ఫైళ్లపై కోర్టు పరిశీలించాలి. సాక్షులను బెదిరించారని ప్రభుత్వం ఆరోపిస్తున్న అందుకు ఆధారాలను చూపడంలో విఫలమైందని కోర్టుకు నివేదించారు.
రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేయడానికి తగిన కారణాలు ఉన్నాయన్నారు. తాము సమర్పించిన వివరాలను క్యాట్ పట్టించుకోలేదని, క్రిమినల్ ఛార్జెస్ పెండింగ్లో ఉన్నప్పుడు అధికారిని సస్పెండ్ చేసే విచక్షణాధికారం ప్రభుత్వానికి ఉందన్నారు. పిటిషనర్ ఈ నెల 31తో పదవి విరమణ చేస్తున్నారని, కేంద్ర ప్రభుత్వం సైతం పిటిషనర్పై విచారణకు అనుమతి ఇచ్చిందని గుర్తు చేశారు. క్యాట్ ఉత్తర్వులు నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఇరువైపుల వాదనలు ముగియడంతో తీర్పును వాయిదా వేస్తున్న న్యాయమూర్తి జస్టిస్ ఎస్ సుబ్బారెడ్డి, జస్టిస్ వెంకట జ్యోతిర్మయిలతో కూడిన ధర్మాసనం ప్రకటించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే సాక్షి వచ్చేటప్పటికి కూటమి సేవలో ఘనాపాటి అంటూ చంద్రబాబు విధ్వంస కుట్రలో ప్రధాన పాత్రధారి, పల్నాడులో హింసాకాండకు ఐజీ త్రిపాఠి వత్తాసు, కీలక అధికారులు ఆకస్మిక బదిలీల వెనక సూత్రధారి, పోలీసులు కట్టడి చేసి టీడీపీ గుండాగిరికి అండదండలు, కౌంటింగ్ రోజు మరోసారి అలజడి కొమ్ము కాస్తున్నవైన పచ్చముఠాలను ఇంతవరకు అరెస్ట్ చేయకపోవడమే నిదర్శనం. టీడీపీ అధినేత ఒత్తిడితోనే త్రిపాఠికి పోస్టింగ్, పల్నాడులో ప్రశాంతత కోసం ఆయన తక్షణం బదిలీ చేయాలంటున్న పోలీసు యంత్రాంగం. సర్వశ్రేష్ఠుడు అంటే అందరికంటే సమర్థుడు అని అర్థం, కానీ ఆ సమర్థత విధి నిర్వహణలో కాకుండా చంద్రబాబు కుట్రలకు వత్తాసు పలకడంతో చూపించిన ఘనాపాటి గుంటూరు ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఎన్నికల సందర్భంగా పల్నాడులో టీడీపీ మోకలు బరితెగించి సాగించిన విధ్వంసకాండకు ఆయన వెన్నుదన్నుగా నిలిచారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, మహిళలు ఓటింగ్లో పాల్గొనకుండా భయానక వాతావరణం సృష్టించిన టీడీపీ గోండాలకు పోలీసులు లాఠీని అందించారు. వైఎస్ఆర్సీపీ ఏజెంట్లు పోలింగ్ బూత్లో లేకుండా దాడులకు తెగబడ్డ పచ్చముఠాలకు ఆ కాకి కొమ్ము కాశారు. పోలింగ్ అక్రమాలకు పాల్పడ్డ టీడీపీ రౌడీ మొక్కలు రోడ్డుపై దర్జాగా తిరుగుతున్న వారిని అరెస్ట్ చేయకుండా పోలీసు యంత్రాంగం చేతులు కట్టేశారు. ఓట్ల లెక్కింపు రోజు టీడీపీ గోండాలు మరోసారి అరాచకం సృష్టించేందుకు రగ్గం సిద్ధం చేస్తున్నారు. ఎన్నికల అక్రమాలకు సహకారం అందించేందుకు చంద్రబాబు పురంధేశ్వరి పక్కా పన్నాగంతో పల్నాడులో ప్రవేశపెట్టిన ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి వారిద్దరి నమ్మకాన్ని వమ్ము చేయలేదనే వాదన వినిపిస్తోందంటూ ఇప్పుడు వీళ్ళేమో తెలుగుదేశం అనుకూల అధికారులు అంటూ ఒకళ్ళ మీద ముద్రేస్తారు, వాళ్ళేమో వైసీపీ అనుకూల ముద్రేస్తారు. పోలీస్ అధికారి అనేవాళ్ళు పోలీస్ అధికారే, వాళ్ళని పని చేయనివ్వకుండా వ్యవస్థలు అడ్డుకుంటున్నాయి. వాళ్ళకి పూర్తి స్వేచ్ఛ ఇస్తే పర్ఫెక్ట్గా ప్రతి వెధవని లోపలేస్తారు, కానీ ఒకళ్ళకొకళ్ళు దొంగతనాలుగా రాసుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే ఆ వీడియో లీక్ అయింది, అది మేము విడుదల చేయలేదు, ఈసీకి సంబంధం లేదు, దర్యాప్తు సమయంలో బయటికి వెళ్ళి ఉండొచ్చు, దానిపైన విచారణ చేస్తున్నాం, ఓట్ల లెక్కింపుకు పటిష్ట ఏర్పాట్లు, మీడియాతో సీఈఓ ముఖేష్ కుమార్ మీనా స్టేట్మెంట్ హైలైట్ చేశారు. అయితే ఆ అభ్యర్థులకు హైకోర్టు రక్షణ, జూన్ 6 వరకు పిన్నెల్లి గోపిరెడ్డి, పెద్దారెడ్డి తదితరులను అరెస్ట్ చేయొద్దని పోలీసులకు ఆదేశం, కౌంటింగ్ ముగిసే వరకు తాడిపత్రిలో ఉండదని అస్మిత్ రెడ్డికి ఆదేశం, 4 కంటే ఎక్కువ మందితో తిరగరాదు. ఇది ఇందాక ఈనాడు రాసిందే సేమ్ వార్తే. అయితే ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ సబబే, ఆయన ప్రాసిక్యూషన్ కేంద్రం అనుమతి సైతం ఇచ్చింది, అన్ని అంశాలను క్యాట్ పరిగణలోకి తీసుకోలేదు, అందువల్ల క్యాట్ తీర్పు అమలు నిలిపివేయండి. హైకోర్టు అభ్యర్థించిన రాష్ట్ర ప్రభుత్వం తీర్పును రిజర్వ్ చేసిన న్యాయస్థానం. పాపం ఆయన పరిస్థితి ఏంటయ్యా అంటే 31తో రిటైర్మెంట్, ఇవాళకి 24, రేపు 25 ఆదివారం వచ్చేది, శనివారం వచ్చేస్తుంది, 26 ఆదివారం వస్తుంది, 26 అంటే అప్పుడు ఇక 27, 28, 29, 30, 31వ తారీఖున రిటైర్మెంట్. కనీసం 5 రోజులన్నా ఆయన్ని ఆ డ్యూటీలో రిటైర్ అయ్యేటట్టు చేస్తే బాగుంటుంది. అనవసరమైనటువంటి హెరాస్మెంట్, సరే అది రాజకీయంగా కరెక్టా కాదా అన్నది నేను జడ్జిమెంట్ ఇయ్యను, కానీ ఈ టైంలో ఈ వయసులో ఆయన్ని వేధించడం అన్నటువంటిది కరెక్ట్ కాదు అన్నది నా ఉద్దేశం. అయితే లేకపోతే పచ్చమోక అరాచకం, ఆనవాళ్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలపై దాడులు, ఆపై రిగ్గింగ్ పాల్పడిన టీడీపీ నేతలు, ఓటింగ్ తర్వాత కూడా బడుగు బలహీన వర్గాలపై దాడులు కొనసాగింపు, వైఎస్ఆర్సీపీకి ఓటు వేశారని కారంపూడి మండలం పేట సన్నెగండ్ల బేడ బుడగ జంగాలపైన దాడి, రెంటచింతల మండల పరిధిలోని గోలీలో ఎస్టీలపై దాడి, తొండెపి గ్రామాన్ని వదిలి ప్రాణభయంతో బయట తలదాచుకుంటున్న మైనార్టీలు, చిలకలూరుపేట మండల కావూరులో ఎస్సీలకు తాగునీరు నిలిపివేత, కొత్త గణేషుని పాడు నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీలను వెళ్ళగొట్టిన టీడీపీ నేతలు, చివరికి బాధితులపైన కేసులు నమోదు, పరామర్శకు వెళ్లిన ఎమ్మెల్యేలు కాసు అనిల్ కుమార్ పైన దాడి, పట్టించుకొని పోలీసు యంత్రాంగం అంటూ పోలింగ్ రోజు ఆ తర్వాత టీడీపీ నేతలు పల్నాడులో విధ్వంసం సృష్టించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో జరగాల్సిన ఎన్నికల్లో రిగ్గింగ్కు పాల్పడ్డారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజలు వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్నారు, నక్కస్తో వారిపై దాడులకు తెగబడ్డారు. ఎలాగైనా వారిని ఓటింగ్ దూరం చేసి ఏకపక్షంగా రిగ్గింగ్ పాల్పడేందుకు అరాచకాలు సృష్టించారు. ఓటింగ్ తర్వాత సైతం బడుగు బలహీన వర్గాలపై ప్రతాపం చూపెట్టారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే అల్లర్లపై ఎన్నికల కమిషన్ సమాధానం చెప్పాలి. టీడీపీ నేతలు సత్యహరిశ్చంద్రుల అన్నట్టు కమిషన్ వ్యవహరిస్తోంది. మాచర్ల అధికారులు మార్చిన తర్వాత హింసాత్మక ఘటనలు, టీడీపీ అల్లర్లకు పాల్పడే అవకాశం ఉన్నదని పిన్నెల్లి ముందే ఈసీకి లేక రిగ్గింగ్ నిరోధించడంలో జిల్లా ఎస్పీ విఫలం అంటూ ఏదైతే అనిల్ కుమార్ యాదవ్ నరసరావుపేట ఎంపీ క్యాండిడేట్ది ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే చారిత్రక విజయానికి 5 ఏళ్లు, చంద్రబాబు అరాచక పాలనకు 2019 మే 23ను ముగింపు పలుకుతూ ప్రజా తీర్పు, 50% ఓట్లు, 151 శాసనసభ, 22 లోక్సభ స్థానాలు వైఎస్ఆర్సీపీ చారిత్రక విజయం. వైఎస్ఆర్సీపీ చారిత్రక విజయానికి 5 ఏళ్లు పూర్తయ్యాయి. రాష్ట్రంలో 2014-19 మధ్య చంద్రబాబు అరాచక పాలనకు తెరదించుతూ 2019 మే 23న ప్రజలు చారిత్రక తీర్పు ఇచ్చారు. 50% ఓట్లు, 151 శాసనసభ, 22 లోక్సభ స్థానాలు
వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను గెలిపించి గతంలో ఎన్నడూ లేనంత ఘన విజయాన్ని అందించారు. 2019 మే 30న సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ 5 ఏళ్లు సుపరిపాలన అందించారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలో 99% అమలు చేసి రికార్డు సృష్టించారు. అర్హతే ప్రామాణికంగా వివక్ష చూపకుండా లంచాలకు తావు లేకుండా అత్యంత పారదర్శకంగా సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ రూపంలోనే 2,70,00,000 పేదల ఖాతాల్లోకి జమ చేశారంటూ గెలిచిన రోజు అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. ఇకపోతే టీడీపీ దాడులపై చర్యలు ఎందుకు తీసుకోలేదు, ఒక్క పాల్వాయి గేట్ వీడియోనే ఎలా లీక్ అయింది, అది కూడా చిన్న క్లిప్పింగ్ ఎలా బయటకు వచ్చింది, 7 చోట్ల ఈవీఎంలు ధ్వంసం అయ్యాయని ఎన్నికల కమిషన్ చెప్తుంది, ఆ వీడియోలు ఎందుకు రిలీజ్ చేయట్లేదు, అమాయక ఓటర్లపై దాడులు చేసిన టీడీపీ గోండాలపై చర్యలకు ఎందుకు వెనకాడుతున్నారు, ఎన్నికల కమిషన్కు ప్రశ్నలు సంధించిన సజ్జల అమాయక ఓటర్లపై టీడీపీ గోండాలు చేసిన దాడులకు సాక్ష్యాలు ఉన్న చర్యలు ఎందుకు తీసుకోవట్లేదని ఎన్నికల సంఘాన్ని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. సోషల్ మీడియా వేదికగా గురువారం సజ్జల రామకృష్ణారెడ్డి ఎన్నికల సంఘానికి ప్రశ్నలు సంధించారు. అట్లాగే పోలింగ్ రోజున మాచర్ల నియోజకవర్గంలో టీడీపీ గోండాల అరాచకాలకు సంబంధించిన వీడియోలను ఆయన సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంలు ధ్వంసం చేశారని చెబుతున్న పాల్వాయి గేట్ వీడియో నిజమైందేనని ఎన్నికల సంఘం ప్రకటిస్తుందా, వీడియో సరైందా కాదనేది నిర్ధారించకుండా ఈసీ చర్యలకు ఎలా దిగుతుందో, ఒకవేళ నిజమైందే అయితే ఆ వీడియో సోషల్ మీడియాలోకి ఎలా వచ్చింది, మాచర్ల నియోజకవర్గంలో పోలింగ్ రోజున ఈవీఎంల ధ్వంసానికి సంబంధించిన 7 ఘటనలు జరిగాయని ఎన్నికల కమిషన్ చెప్తుంది. అట్లాంటప్పుడు కేవలం ఈ ఒక్క వీడియో మాత్రం ఎలా లీక్ చేశారు, ఈసీకి చిత్తశుద్ధి ఉంటే మొత్తం వీడియోలను 7 చోట్ల జరిగిన ఘటనలకు సంబంధించిన పూర్తి వీడియోలు ఎందుకు బయటపెట్టలేదు, ఒక చిన్న క్లిప్పింగ్ మాత్రం బయటకు ఎలా వదిలేరు, అన్ని వీడియోలు బయటకు వస్తే అసలు ఏం జరిగిందో తెలుస్తుంది కదా అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే మహిళా పోలీస్కే రక్షణ లేదు, పోలింగ్ రోజున మహిళా పోలీస్ అనూషపై టీడీపీ నేతల దాడి, ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం ఉమామహేశ్వరపురంలో ఘటన, ఎస్పీని కలవకుండా మధ్యలోనే అడ్డుకున్న పోలీసులు చివరికి కలెక్టర్ ఆదేశాలతో టీడీపీ నేతలపై అట్రాసిటీ కేసు, రాజీకి ఒప్పుకోలేదని కౌంటర్ కేసు నమోదు చేసిన బాధితురాల ఆవేదన, విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగిపై దాడి చేసిన టీడీపీ నాయకులకు వత్తాసు పలకడమే కాకుండా కేసు నమోదు చేయడంలో పోలీసులు తాత్సారం చేసిన ఉదంతం ఇది. ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలోని ముండ్లమూరు మండలం ఉమామహేశ్వరపురం బూత్ నెంబర్ 213లో మే 11 మహిళా పోలీస్ కట్టా అనూష BLOగా విధులు నిర్వర్తిస్తున్నారు. పోలింగ్ బూత్లో టీడీపీ కార్యకర్తలు దొంగ ఓట్లు వేశారన్న విషయమే వివాదం చెలరేగింది. ఓటు వేసి ఇంటికి వెళ్లకుండా అక్కడే కూర్చుని టీడీపీ నాయకులు ఓ కానిస్టేబుల్ వెళ్ళిపోవాలని సూచించినా లెక్క చేయలేదు. అదే సమయంలో BLO కల్పించుకుని మీరంతా ఎక్కడే ఉంటే ఇబ్బంది కలుగుతుందని చెప్తుండగా టీడీపీ నాయకుడు జిల్లెళ్లమూడి రామకృష్ణ మరో 12 మంది ఒక్కసారిగా రెచ్చిపోయారు. అనూష్ను అసభ్యకరంగా తిడుతూ జుట్టు పట్టుకుని లాగారు, గొంతు పట్టుకుని కింద పడేసి కొట్టారు. కులం పేరుతో తిడుతూ కాలుతో తనబోతుండగా అక్కడే ఉన్న కానిస్టేబుల్ బస్సు డ్రైవర్ వచ్చి పక్కకి నెట్టిన ఆవేశంతో ఊగిపోయారు. తనపై టీడీపీ నేతలు దాడి చేసిన విషయాన్ని మహిళా పోలీస్ అనూష మే 13వ తేదీ సాయంత్రం 5 గంటల సమయంలో రిటర్నింగ్ ఆఫీసర్ ఫోన్ చేసి చెప్పగా దర్శి సీఐ షమీవుల్లాని కలవాలని సూచించారు. ఆ రోజు సీఐ ఎస్ఐకి విషయం చెప్పినా పట్టించుకోలేదు. 14న ఎస్ఐ సెలవులో ఉన్నారని చెప్పి ఫిర్యాదు తీసుకున్నారు, కానీ ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. 16న కేసు ఎందుకు కట్టలేదని ఏఎస్ఐని ప్రశ్నించగా ఉన్నతాధికారులను అడగలేని సమాధానం ఇచ్చారు. కేసు నమోదు చేయాలని అనూష్ నిలదీయడంతో నిందితులుగా ఉన్న కోటేశ్వరరావు మరికొందరిని స్టేషన్కి పిలిపించారు. వారు ఏఎస్ఐ ఎదుటే మహిళా పోలీసుని బెదిరించారు. మే 17న దర్శి సీఐని కలిశానని, అయితే టీడీపీ నేతలను పిలిపించి రాజీ చేసుకోవాలని ఆయన సలహా ఇచ్చారని, అందుకు తాను అంగీకరించలేదని అనూష్ చెబుతోంది. అదే రోజు మధ్యాహ్నం ఆ ఒంగోలులో ఎస్పీని కలిసేందుకు ప్రయత్నించగా ఎస్పీ ఉన్నప్పటికీ లేరని చెప్పి వెనక్కి పంపారు. 17న కలెక్టర్ దినేష్ కుమార్ ఎదుట అనూష్ తన గోడు వెళ్ళబోసుకున్నారు. వెంటనే కేసు నమోదు చేయాలని ఎస్పీ కార్యాలయానికి కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. దీంతో ముండ్లమూరు ఏఎస్ఐ వెంకటేశ్వర 13 మంది టీడీపీ నాయకులపై SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేశారు. అదే రోజు బాధితురాలు అనూష్ పైన టీడీపీ నేతల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేయడం గమనార్హం. అట్రాసిటీ కేసుపై దర్శి DSP విచారణ చేపట్టిన ఇప్పటివరకు ఏమీ చర్యలు తీసుకోలేదు అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే నగరి టీడీపీ అభ్యర్థి ఎన్నికల కోడ్ ఉల్లంఘన, ఫలితాలు రాకముందే గాలి భానుప్రకాష్ నగర ఎమ్మెల్యేగా పేర్కొంటూ ఫ్లెక్సీల ఏర్పాటు, BS స్పోర్ట్స్ క్లబ్ను ప్రారంభించిన భానుప్రకాష్ ఎన్నికల అధికారికి మున్సిపల్ చైర్మన్ హరి ఫిర్యాదు. పట్టణ పరిధిలోని చింతలగుంట వద్ద నగర టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాష్ గురువారం ఎన్నికల కోడ్ ఉల్లంఘించి BS స్పోర్ట్స్ క్లబ్ను ప్రారంభించారు. తద్వారా ప్రశాంత పుత్తూరు పట్టణంలో అల్లర్లకు తెరదీస్తున్నారు. మున్సిపల్ చైర్మన్ హరి ఎన్నికల అధికారికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా హరి మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల ఫలితాలు రాకముందే తాను గెలిచినట్టు నగర ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ అంటూ చింతలగుంట వేదవ్యాస స్కూల్ సమీపంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం ద్వారా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు రెచ్చగొడుతున్నారని పేర్కొన్నారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. మరి కానిస్టేబుల్పై పచ్చమోక తీవ్రంగా దాడి అంటూ అక్రమాలకు తెగబడి అయినా ఎన్నికల్లో గెలవాలని కుట్రతో అనంతపురం జిల్లాలో టీడీపీ నేతలు రెచ్చిపోయారు. పోలింగ్ రోజున ఉరవకొండ నియోజకవర్గం వజ్రకరూరు మండలం వెంకటాంపల్లి పెద్ద తండ రూపానాయక తండాలో అలజడి సృష్టించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పోలింగ్ రోజు సాయంత్రం 6 గంటల తర్వాత వెంకటాంపల్లి పెద్ద తండ పోలింగ్ బూత్ ఎదుట క్యూలో ఉన్న ఓటర్లకు అధికారులు ఓటు వేసే అవకాశం కల్పించారు. వారికి స్లిప్పులు అందించారు. ఆ తర్వాత కొద్దిసేపటికి అక్కడికి చేరుకున్న కొందరు టీడీపీ కార్యకర్తలు తమకు ఓటు వేసే అవకాశం కల్పించాలని అధికారులతో వాదనకు దిగారు. సమయం ముగిసినందువల్ల కుదరదని అధికారులు చెప్పారు. దీంతో టీడీపీ కార్యకర్తలు ఎన్నికల అధికారులతో వాగ్వివాదానికి దిగారు. అక్కడే ఉన్న కానిస్టేబుల్ పాపను వారికి నచ్చచెప్పేందుకు ప్రయత్నించగా టీడీపీ నేతలు అతనిపై కర్రతో దాడి చేశారు. ఈ ఘటనలో కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడగా వెంటనే పోలింగ్ కేంద్రం ఆవరణలో సీసీ కెమెరాను పచ్చమొక్క ధ్వంసం చేసింది. ఈ గొడవను చిత్రీకరిస్తున్న వీడియోగ్రాఫర్ పైన దాడి చేసి కెమెరా లాక్కుంది. గాయపడిన కానిస్టేబుల్ చికిత్స నిమిత్తం పోలీసు వాహనంలో వజ్రకరూరు తరలించారు. కానిస్టేబుల్పై దాడి ఘటన గురించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లిన ఎట్లాంటి నిర్ణయం తీసుకోలేదు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ఆంధ్రజ్యోతి పిన్నెల్లికి ముందస్తు బెయిలు,
6 వరకు ఆయన అరెస్ట్ చేయొద్దు హైకోర్టు, పోలీసులు తొందరపాటు చర్యలు తీసుకోవద్దు అన్నటువంటి ఆదేశాలు. లేకపోతే దాగుడు మూతలు, హైకోర్టులో భారీ ఊరట. అంతకుముందు రోజంతా హైడ్రామా, నర్సరావుపేట కోర్టు వద్ద లొంగిపోతారంటే పగలంతా అడావిడి. ఈవీఎం ధ్వంస వ్యవహారంలో ఏపీఓలు సస్పెన్షన్, జాయింట్ కలెక్టర్ తీర్పైన సందేహాలు, గిరిజనులు వదలని పిల్లెండ్లే అంటూ పోలింగ్ కేంద్రం నుంచి టీడీపీ ఏజెంట్ల తరిమివేత, పారిపోతున్న రేఖ్యా నాయక్పై దాడి, ఏజెంట్లను బలవంతంగా కారులోకి ఎక్కించి తరలింపు, మరో వీడియో వెలుగులోకి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే అంత ఆత్రమేళ జవహరా అంటూ అస్మదీయులకు ఐఏఎస్ కట్టబెట్టేందుకు ఆరాటం, కోడ్ ఉందని తెలిసి యూపీఎస్సీకి లేక ఇంటర్వ్యూలకు జూన్ 7న కమిషన్ షెడ్యూల్, ఈ నెలాఖరులోపే పూర్తి చేసేద్దామన్న సీఎస్, ఫలితాల తర్వాత తాము బిజీ అవుతామని వెల్లడి, కోడ్ ఉండగా కుదరదని తేల్చిన యూపీఎస్సీ, ఫిబ్రవరిలో అత్యంత గోప్యంగా నోటిఫికేషన్, సమాచారం లేక అర్హులకు అన్యాయం, గతంలో 2 అస్మదీయులకు ఐఏఎస్ హోదా, ఇప్పుడు అదే పని చేసేందుకు జవహర్ ధనుంజయ పన్నాగం, కనీస అనుభవం లేని మహిళాధికారి పేరు ప్రతిపాదన అంటూ మొత్తం జవహర్ రెడ్డి మీద మరొక స్టోరీ రాశారు. లేకపోతే బలైన బలగం అంటూ తండ్రుల ఆవేశానికి పిల్లలు బలి, పల్నాడులోని జూలకల్లు విషాదగాథ, 35 ఏళ్ల క్రితం ఎంతో ఘనమైన ఊరు, రాజకీయ గొడవలకు చిన్నాభిన్నం, అచ్చులు అర్లర్లతో గ్రామస్తులు జైలుకు, వ్యవసాయ కూలీలుగా మహిళలు, పిల్లల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం. చిన్నప్పటి నుంచి అంతా ఒకచోట పెరిగారు, సరదాలు సంబరాల్లో పాల్పంచుకున్నారు, కలిసి పండుగలు చేసుకున్నారు, సపంక్తి భోజనాలు చేశారు. గ్రామంలో అందరిది ఒకే మాట, చిన్న పెద్ద అన్న పట్టింపు పెద్దగా ఉండేది కాదు. 35 ఏళ్ల క్రితం ఎన్నికల సందర్భంగా జరిగిన ఒక చిన్న గొడవ ఆ గ్రామాన్ని చిన్నాభిన్నం చేసింది. ఆ గొడవ చినికి గాలివానగా మారి పచ్చటి పల్లెటూరును రావణ కాష్టం చేసిన, అప్పటి వరకు ఆప్తులుగా ఉన్నవారు ఒకరినొకరు చంపుకున్నారు, పగతో సొంత అన్నలే చెల్లెళ్ళ మంగళ్యాలు తెంపేశారు, కేసులు ఇరుక్కున్న మగవాళ్ళు జైలు పాలయ్యారు, మగదిక్కు లేక మహిళలు పిల్లలు ఎన్నో బాధలు పడ్డారు, సాగు చేసేవారు లేక పొలాలు బీడిగా మారిపోయి చిన్న గొడవ కారణంగా ఏకంగా ఓ తరమే ఎంతో నష్టపోయింది. తండ్రుల ఆవేశానికి పిల్లలు శిక్ష అనుభవించారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్ళ మండలం జూలకాలు గ్రామ విషాదగాథ. ఇలాంటి కొన్ని వందలు ఉన్నాయి అక్కడ. నేను మొన్నటి నుంచి మొత్తుకుంటుంది అదే, ఈ వెధవలు రాజకీయ పార్టీల అధ్యక్షులు నాయకులు హ్యాపీగా ఉంటారు, వీళ్ళని నమ్ముకుని అనవసరమైనటువంటి ఘర్షణలకు దిగిన సాధారణ ప్రజలు అల్లాడిపోతున్నారు. 2 తరాలు నాశనమైందని నేను రోజు చెప్తున్నా. ఇవాళ వీళ్ళు రాశారు, ఇది నేను ఎప్పుడో ఆ ప్రాంతాలకు వెళ్ళి రాసిన స్టోరీలు. లేకపోతే 2047 వరకు కష్టపడతా అంటూ దేవుడు నాకు అప్పటి వరకు టైం ఇస్తాడు, నన్ను ప్రత్యేక కార్యం మీద పంపాడు, వికసిత్ భారత్ కళ నెరవేరుస్తూ ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు, మరో 2 దశాబ్దాల క్రియాశీల రాజకీయాల్లో ప్రజలకు ప్రధాని సంకేతం, వికసిత్ భారత్ కళ సాకారం కోసం 2047 వరకు నిరంతరం శ్రమించే బాధ్యతను దేవుడు తన మీద పెట్టాడని ప్రధాని మోడీ అన్నారు. రజత్ శర్మ సలాం ఇండియా షోలో ఆయన మాట్లాడారు. దేవుడు తనను ప్రత్యేక కార్యం మీద పంపించారన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. హేమ రక్త నమూనాలో డ్రగ్స్ జాడలు, మరో నటి ఆశీరాయ్ బ్లడ్ శాంపిల్లోను రేవ్ పార్టీకి హాజరైన 86 మంది నమూనాల్లోనూ నిర్ధారణ అయిందన్న పోలీసులు, అందరికీ నోటీసులు పంపనున్నట్టు వెల్లడి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే వాడుకోలేదా వడ్డీతో సహా ఇచ్చేయండి, రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు. రాష్ట్రంలో గిరిజనుల సంక్షేమం కోసం విడుదల చేసే నిధులు ఖర్చు కాకపోవడంతో వాటిని తిరిగి వడ్డీతో సహా తిరిగి వెనక్కి పంపించాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని ఆదేశించింది. నెల 14న కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ జాయింట్ సెక్రటరీ వివిధ రాష్ట్రాల గిరిజన పథకాల అమలుపై సమీక్షించారు. మన రాష్ట్రానికి సంబంధించిన ఖర్చు కానీ కేంద్ర పథకాల నిధుల విషయంపై రాష్ట్ర అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పీవీటీజీ పథకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చూపిన వివరాలు సరిగా లేవని, వాటి వివరాలను సరిచేసి 10 రోజులలోపు ఇవ్వాలని సూచించారు. కాగా కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖలకు ఖర్చు చేయకుండా ఉన్న నిధులను తిరిగి కేంద్రానికి పంపించాలని కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ సీఎస్కి లేఖ రాసింది. కేంద్రం ఇచ్చే నిధులు ఖర్చు కాకుండా రాష్ట్ర ఖజానాలో ఉన్నాయని వాటి వెనక్కి ఇచ్చేయాలని తెలిపింది. పీఎం జన్మాన్ పథకం నిధులు 14 కోట్లు, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్కి సంబంధించిన 85 కోట్లు రాష్ట్ర ఖజానాలో నెలదాటి అక్కడే ఉన్నాయని వెంటనే వాటిని బదిలీ చేయాలని ఆదేశించి 10 రోజుల్లోపు వడ్డీతో సహా నిధులు కేంద్ర ప్రభుత్వ ఖాతాలోకి జమ చేయాలని ఆదేశించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే బిష్కెక్ నుంచి ఢిల్లీకి రోజు 2 విమానాలు, ఏపీఎన్ఆర్టీఎస్. కిర్గిజిస్తాన్లోని బిష్కెక్ నుంచి న్యూఢిల్లీ గురువారం నుంచి ప్రతిరోజు నేరుగా 2 విమానాలు నడుస్తాయని ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ తెలిపింది. ఏపీఎన్ఆర్టీఎస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఈ మేరకు గురువారం ప్రకటన చేశారు. కిర్గిజిస్తాన్లో ఉన్న ఏపీ విద్యార్థుల భద్రత, అక్కడ వారు ఎదుర్కొంటున్న సమస్యలపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ యురేషియా అదనపు కార్యదర్శి చరణ్జీత్ సింగ్ కార్యాలయం నిరంతరం సంప్రదింపులు జరుగుతున్నాయి. అక్కడ పరిస్థితులు ప్రస్తుతం సాధారణంగానే ఉన్నాయి. విద్యార్థులు వారి తల్లిదండ్రులు భయపడద్దు. కిర్గిజిస్తాన్లో ఉన్న భారతీయ తెలుగు విద్యార్థులు ఏదైనా అత్యవసర సహాయం కావాలంటే బిష్కెక్లోని భారత రాయకార్యాలయం వారి హెల్ప్ లైన్ నెంబర్లతో సహా ఇచ్చుకొచ్చారు. ఓవరాల్గా లేకపోతే జలజీవన్ కాంట్రాక్టర్లకు మొత్తం 1000 కోట్ల బిల్లులో సగం తిరస్కరణ. విజయవాడ సమావేశంలో కాంట్రాక్టర్ ఆందోళన. గ్రామీణ నీటి సరఫరా వ్యవస్థ పరిధిలో జల్ జీవన్ మిషన్ కాంట్రాక్టర్ జగన్ సర్కార్ జలకిచ్చింది. వీళ్ళకి దాదాపు 1000 కోట్ల వరకు బిల్లులు చెల్లించాల్సి ఉండగా అప్లోడ్ చేసిన వాటిలో సగం బిల్లులు రిటర్న్ చేశారు. ఈ ముసుగులో సొంత పార్టీకి చెందిన ఎంపిక చేసిన బడా కాంట్రాక్టర్లకు మాత్రం పేమెంట్లు చేసేందుకు సిద్ధమవుతున్న ఆరోపణలు ఉన్నాయి. తమ వద్ద పెండింగ్ బిల్లులు లేవని చెప్పుకోవడానికి కోర్టును సైతం తప్పుదారి పట్టించడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. కొద్ది రోజుల కిందట అప్లోడ్ చేసినటువంటి వాటికి బిల్లులు చెల్లించాలని జేజేఎం కాంట్రాక్టర్లు గట్టిగా అడగడంతో పాటు సీఈఓకి కూడా ఫిర్యాదు చేశారు. దీంతో ఇటీవల విడుదల చేసిన మెమోను అడ్డం పెట్టుకుని సగం బిల్లులు వెనక్కి పంపారని కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నారు. మెమోను కొత్త పనులకు అన్వయించుకోవాలి కానీ అగ్రిమెంట్ ప్రొసీడింగ్స్ విరుద్ధంగా పాత పనులకు అన్వయించకూడదని పేర్కొంటున్నారు. గురువారం విజయవాడలోని ప్రైవేట్ హాల్లో
జేజేఎం పనులు చేపట్టిన కాంట్రాక్టర్లు భేటీ అయ్యారు. ప్రభుత్వం తమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడడంపై సమావేశంలో ప్రధానంగా చర్చించారు. జగన్ సర్కార్ అంతర్గతంగా తీసుకొచ్చిన మెమోపైన చర్చించారు. మెమో జారీ కేవలం కుట్రకోణమని, సొంత కాంట్రాక్టులకు బిల్లులు చెల్లించేందుకు చిన్న కాంట్రాక్టులను ప్రభుత్వం తెలివిగా పెండింగ్ జాబితా నుంచి తప్పించిందని కాంట్రాక్టర్లంతా అభిప్రాయపడ్డారు. ఇదే విధానం కొనసాగితే పనులన్నింటినీ ఆపివేయాలని, గ్రామాల్లో చేపట్టిన పనులకు సంబంధించి నీటి సరఫరాను కూడా ఆపేసి నిరవధిక దీక్ష చేయాలని సంకల్పించారు. తమ కార్యాచరణ అమల్లోకి తీసుకొచ్చే ముందు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి, ఆర్డబ్ల్యూఎస్, ఈఎన్సీతో పాటు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని మరోసారి కలవాలని కాంట్రాక్టర్లు నిర్ణయించారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఏబీవీపై క్యాట్ ఉత్తర్వుల రద్దుకి అప్పీల్, హైకోర్టులో ముగిసిన వాదనలు, తీర్పు రిజర్వ్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఒక సంచలనమైనటువంటి అంశం, సంద్రం వెనక్కి తగ్గింది. సంద్రం వెనక్కి వెళ్ళిపోయింది. 1-2 కాదు, ఏకంగా 50 మీటర్ల మేర బంగాళాఖాతం వెనక్కి వెళ్ళింది. శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం శివసాగర్ తీరంలో గురువారం సముద్రం వెనక్కి వెళ్ళి తీరం విశాలంగా కనిపిస్తుందని స్థానికులు ఆసక్తిగా చర్చించుకున్నారు. గతంలో కూడా వెనక్కి వెళ్ళింది, కానీ ఎప్పుడు ఇంతలా వెనక్కి పోలేదని మత్స్యకారులు అంటున్నారు. కానీ ఇది చాలా డేంజరు. ఒకనాడు ఇట్లాగే భారీగా వెళ్ళింది, దాదాపు 100 మీటర్ల దాకా, అప్పుడే సునామీ వచ్చింది. కాబట్టి దీని మీద అసలు సరైనది ఏంటి అన్నటువంటి చెక్ చేసుకోవాల్సి. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.